చంద్రబాబు తీరు మీద అనేక రకాల సందేహాలు పెంచేలా యనమల రామకృష్ణుడు లేఖ ఉంది. ముఖ్యంగా కేవీ రావు చౌదరికి కోట్ల రూపాయలు కట్టబెట్టే రీతిలో ప్రభుత్వ తీరు ఉంది అన్నట్టుగా యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆ లేఖ చాలా సంచలనమైంది. చాలా చర్చనీయాంశమైంది. యనమల తీరు మీద ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురు దాడి కూడా మొదలైంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైనటువంటి యనమల రామకృష్ణుడు, ఇంకా చెప్పాలంటే అసలు చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి కావడానికే యనమల రామకృష్ణుడే ప్రధాన పాత్ర. 1995లో ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడడంలో ఆనాడు స్పీకర్‌గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు పోషించిన పాత్రే అత్యంత ముఖ్యమైంది. యనమల రామకృష్ణుడు లేకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కాలేకపోయేవారు అని చాలామంది భావిస్తారు. అలాంటి యనమల రామకృష్ణుడికి చంద్రబాబు అవసరమైనంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జమానా మారింది. చంద్రబాబు ఇలాకా కాదు ఇప్పుడు. నారా లోకేష్ హవా నడుస్తుంది. నారా లోకేష్ కాలంలో యనమల రామకృష్ణుడికి ప్రాధాన్యత తగ్గుతోంది. యనమల రామకృష్ణుడికి అవసరమైనటువంటి గుర్తింపు రావడం లేదన్న అభిప్రాయం ఆయనలోనూ, ఆయన వర్గీయుల్లోనూ కనిపిస్తుంది. అలాంటి అసహనం అంతా ఆయన కాకినాడ సెజ్ కేంద్రంగా సాగుతున్న పరిణామాల మీద లేఖలో చూపించారు. వాస్తవానికి యనమల రామకృష్ణుడు ప్రస్తావించిన అంశాలన్నీ వాస్తవాలే. ఆయన చెప్పింది నిజంగానే నిజం. ఎందుకంటే కాకినాడ సెజ్ పేరుతో అక్కడ ఉన్నటువంటి బీసీలు, మత్స్యకారులు, యాదవులు ఇలాంటి బీసీ రైతుల నుంచి కారు చౌకగా భూములు కొట్టేశారు కేవీ రావు. ఆయన పేరుతో సొంతంగా రిజిస్టర్లు చేయించుకున్నారు. అదే కేవీ రావు ఆ భూముల్ని వందల కోట్లకి జీఎంఆర్‌కి కట్టబెట్టారు. ఆ జీఎంఆర్ సంస్థ 4,000 కోట్లకి అరబిందోకి అమ్ముకుంది. అంటే సామాన్య రైతులకు భూములు కోల్పోయినటువంటి కాకినాడ సెజ్ ప్రాంత రైతులకి చాలా కొద్ది మొత్తంలో మాత్రమే దక్కింది. దీన్ని కేవీ రావు 100 కోట్లు, జీఎంఆర్ వేల కోట్లు మింగారు అన్నది యనమల రామకృష్ణ లేఖలో ఉన్నటువంటి ముఖ్యాంశం. అది కరెక్ట్, వాస్తవం. దాని మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదు. యనమల రామకృష్ణుడు ప్రస్తావించిన అంశాల మీద స్పందించటం లేదు. యనమల రామకృష్ణుడు ఏ విషయాలనైతే దర్యాప్తు చేయాలని, బాధిత రైతులకు భూములు అప్పగించాలని కోరారో దాని మీద చంద్రబాబు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు పెదవి విప్పితే ఒట్టు, నోరు తెరిస్తే ఒట్టు. కానీ యనమల రామకృష్ణుడి మీద ఎదురుదాడి చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే రెడ్డి సుబ్రహ్మణ్యం రంగంలో దిగారు. ఈయన కూడా యనమల రామకృష్ణుడు జిల్లాకే, సొంత జిల్లాకే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే చెందినటువంటి నాయకుడు. ఈయన కూడా బీసీ నాయకుడు. ఈయన సెట్టిబలిజ నాయకుడు. ఈయన మాజీ ఎమ్మెల్సీగా, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసినటువంటి నాయకుడు. నిన్న యనమల మీద చాలా తీవ్రంగా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. యనమల వల్లే మా అందరికీ అన్యాయం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నష్టపోయింది అంటూ చాలా చాలా మాటలు మాట్లాడారు. యనమల మీద ఎదురు దాడికి దిగారు. ఈయనొక్కరే కాదు, సోషల్ మీడియాలో అయితే యనమలకు వ్యతిరేకంగా లోకేష్ అనుచరులు చాలా మంది ఎదురుదాడి చేస్తున్నారు. దాంతో చివరికి యనమల మనసు మార్చుకుని వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. తన లేఖలో ఆయన చాలా క్లియర్‌గా స్పష్టంగా ప్రకటించారు. కేవీ రావు చౌదరి, జీఎంఆర్ వైశ్య, అరబిందో జగన్ మోహన్ రెడ్డి బినామీ, ఇలా కమ్మ, వైశ్య, రెడ్డి ముగ్గురు కలిసి కాకినాడ సెజ్ భూముల్ని కాజేశారు. బీసీ రైతులకు అన్యాయం చేశారు అంటే ఆయన చాలా స్పష్టంగా తన లేఖలో కులాలను కూడా ప్రస్తావించి రాశారు. కానీ ఆయన ఇప్పుడు ఏమంటారంటే వ్యక్తులను, కులాలను తప్పుపట్టే ఉద్దేశం నాకు లేదు. నేను తెలుగుదేశం మనిషిని, వైసీపీ వ్యతిరేకిని. నా వ్యక్తిత్వాన్ని, పార్టీ పట్ల నా అంకిత భావాన్ని ఎవరు శంకించాల్సిన పని లేదు అంటే ఆయన వివరణ ఇస్తున్నారు. అంటే ఆయన వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా? వైఎస్ఆర్‌సీపీతో చేతులు కలిపారా? వైఎస్ఆర్‌సీపీ ప్రయోజనాలు కాపాడే పనిలో ఉన్నారా? అంటూ తెలుగుదేశం పార్టీలో ఒక సెక్షన్ ఆయన మీద దాడికి దిగుతుంది. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ఆదేశాలతోనే రంగంలో దిగి కొంతమంది యనమల మీద దాడి చేస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. ఆ తరుణంలో యనమల వెనకడుగేసి నేను తెలుగుదేశం మనిషిని, నన్ను శంకించొద్దు అంటే ఆయన వివరణ ఇచ్చుకునేటువంటి ప పరిస్థితికి వచ్చారు. కాకినాడ సెజ్ విషయంలో నా ప్రకటనను కొందరు వక్రీకరించారు. సెజ్‌లో బీసీలు, ఎస్సీలు నష్టపోయారని, కొందరు పెద్దలు లబ్ధి పొందారని చెప్పడమే నా ఉద్దేశం. వాస్తవం. యనమల రామకృష్ణ చెప్పినట్టుగానే జరిగింది. ఎస్సీలు, బీసీలు నష్టపోయారు. వాళ్ళ భూములు కోల్పోయారు. ఆ భూముల మీద వ్యాపారం చేస్తున్నటువంటి కేవీ రావు లాంటోళ్ళు తెగబలిశారు. భారీగా లబ్ధి పొందారు. భారీగా లాభాలు ఆర్జించారు. ఈ విషయాన్ని యనమల ప్రస్తావించారు. యనమల ప్రస్తావించిన అంశానికి సమాధానం చెప్పకుండా యనమల దర్యాప్తు చేసి ఆ భూములు మళ్ళీ ఎస్సీలు, బీసీలకు ఇవ్వాలని కోరితే దాని మీద పల్లెత్తు మాట కూడా ప్రభుత్వ వైపు నుంచి రాకుండా యనమల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో చివరికి యనమల వెనకడుగేసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీలో యనమల లేఖ చుట్టూ సాగుతున్నటువంటి వ్యవహారం.